సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం పేరులో ఉన్నమాట. ఎద్దు పేరు వచ్చి సిఆర్ భీమా. ఇది చాలా ఊర్లో పండగలు చేశారు, చాలా టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ ఎద్దు గురించి ఫుల్ డీటెయిల్స్ అన్న అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరునా? నా పేరు ఖర్జూర్ రెడ్డి. అన్న పేరు ఖర్జూర్ రెడ్డి అంట. అన్న మీ ఎద్దు ఎన్ని నుంచి ఉన్నా మీ దగ్గర? సంవత్సరం నుంచి ఉంది, 2 బోల్తో పట్టుకొచ్చాము. ఓకేనా. ఇంకా ఎన్ని పండుగలు చేస్తుంటారా మీ ఎద్దుని? నేను 4 పండుగలు వేసాం మొన్న వచ్చినప్పటి నుంచి. నాకు టాప్ పర్ఫార్మెన్స్ అంటే బొప్పరాజుపల్లి చంద్రగిరి సార్ టాప్ పర్ఫార్మెన్స్. అన్న నెక్స్ట్ ఇది ఏమన్నా సేల్స్ కడిగినారా? ఎట్లా సేల్స్ కడిగినారు, ఇప్పటికైతే ఏ బుద్ధి లేదు. ఓకేనా అన్న, మీకు ఏదైనా ఊర్లో ఇబ్బంది పెట్టింది అన్న ఎద్దు? ఏ ఇబ్బంది పెట్టడం అంటే మీరు ఎద్దునే మేపుతున్నారా, సంథింగ్ ఇంకా ఏమైనా మేపుతున్నారా? ఒకటే ప్రస్తుతాన్ని ప్రెసెంట్ అయితే ఒకటే మేపుతున్నారు. ఓకేనా. ఈ ఎద్దు నెక్స్ట్ ఏ ఊర్లో హడావిడి అట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? పేరులో చేద్దాం అనుకుంటున్నాం. డిసెంబర్ లో బాగా హడావిడి చేద్దాం. ఓకేనా అన్న, మీరు ఏ పలకల రూపాయలు తెచ్చినారు? నాది ప్రస్తుతానికి దేవుడి పలకలే కట్టింది, ఇంతవరకు దేవుడి పలకలు ఎక్కడైనా. ఓకేనా. దీనికి ఒక పండక్కి మీకు తెలిసి మీ ఖర్చు ఎంత వచ్చినా? మన ఖర్చు 5,000-6,000 అవుతుంది. పలక బాడీలు అంతా 5,000-6,000 మొత్తం ఇంటికి వచ్చేంత వరకు 5,000-6,000 అవుతుంది. ఓకేనా అన్న, మీరు ఇన్ని పండుగలు చూస్తుంటారు కదనా, చాలా పండుగలు చూస్తుంటారు. మీరు జల్లికట్టు గురించి మీ అవగాహన ఏందన్నా? జల్లికట్టు అనేది పూర్వం నుంచి వచ్చేది పశువుల పండుగ కాబట్టి జల్లికట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల పండుగ అంటారన్నా. చాలా ఏళ్ళకి వస్తాను, తరతరాలు కాబట్టి మనకంటూ ఒక ఆనందం. పిల్లలు ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ బాగుంటది, ఆనందంగా. ఎద్దులు మేపే వాళ్ళకి గానీ, వదిలే వాళ్ళకి గానీ, పట్టే వాళ్ళకి గానీ చాలా ఆనందంగా ఉంటది. కానీ పట్టే వాళ్ళు మాత్రం సేఫ్ గా పట్టుకోవాలని అనుకుంటున్నాం. వదిలేదే పట్టేదాని కోసం కాబట్టి వాళ్ళు ఇంకా సేఫ్ గా పట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చాలా పండుగలు చూసుంటారు. అప్పుడు కాలంలో మీ పండుగలు ఎట్లా చేయాలి? అప్పుడు 12 గంటల పండుగలు అయిపోయి ఇంటికి 1 గంటకంతా వచ్చేస్తున్నారు అందరూ. ఇప్పుడు స్టార్ట్ అయ్యేదే పండుగలు 2 అయిపోతాను. ఆ టైమింగ్ అనేది చేంజ్ చేస్తే చాలా బాగుంటది. ఓకే. అదే మీకు నెక్స్ట్ మన పేరూరులో కూడా పండుగ చేస్తా అనుకున్నారు. మీరు ఎలా చేస్తే బాగుంటుంది? మేము టైమింగ్ అనేది ముందుగానే స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. 11 లోపలే. కానీ ప్రతి ఒక్క ఎదురుగాలో మాకు సహకరిస్తే మా ఊరికి ఫస్ట్ పండుగ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. అంటే ఈ ఊర్లో ఫస్ట్ పండుగ మొత్తానికి కాబట్టి బాగా చేద్దామని ఫిక్స్ అయినారు. ఓకేనా. దీన్ని జతకి ఏమైనా పడదాం అనుకుంటున్నారా? లేదా ప్రస్తుతానికి ఏం పట్టాలని లేదు. ప్రస్తుతానికి ఏం లేదన్నా. నెక్స్ట్ మీరు దానా సంథింగ్ దానికి ఏమైనా దానా స్పెషల్ అంటే ఆవులతో పాటు ఆవులతో పాటు ఉంటే అన్నా, మీరు ఎద్దుని పట్టుకున్నారు, మిమ్మల్ని ఏమందని అన్నారు. మీ ఎద్దుకి దీనికి ఎన్ని బంధం? అంటే దీనికి వచ్చిన కాడి నుంచి మీ దగ్గర ఉందా? ఎట్లా వచ్చినప్పటి నుంచి నా దగ్గర లేదు, లేకపోయిండొచ్చు. కానీ వస్తా ఉంటాను, పట్టుకుంటాను, పోతా ఉంటాను. బాగానే ఉంటది, అందరితోనూ బాగానే ఉంటది. ఎవరిని అట్ట ఇట్ట అంతా ఏమనేది. ఓకేనా. పండుగలో కూడా దగ్గరికి రాణిస్తున్నా మీకు? అందరినీ రాణిస్తుంది. అందరినీ రాణిస్తుంది అన్న. మీకు చాలా పండుగలు మీరు చూసుంటారు కదా, మీకు తెలిసి జైలు గడ్డ గురించి కొన్ని అవగాహన ఏమన్నా చెప్పన్నా? అంటే అర్థం కదా. అంటే చూసుంటారు కదా మీరు కూడా వీడియోలో సంథింగ్ ఎక్కడ చూసుంటారు కదా, మీ అవగాహన ఏంది? అంటే ముందుకి ఇప్పటికి చేంజ్ ఏమన్నా జరిగిందా? అంతా పాలిటెక్నిక్స్ అయిపోయింది బా. ఇప్పుడు పాలిటిక్స్ అయిపోయింది అంతా. నెక్స్ట్ ఇంకేమన్నా ఏమంటే మనిషి విధాలు ఎక్కువైపోయినాయి. ఓకే, మనిషి విధాలు ఎక్కువైపోయినాయి. ఓకేనా. ఇంకా ఏమన్నా నెక్స్ట్ చేంజ్ చేయాల్సినట్టు ఏమన్నా ఉన్నాయా? ఏమంటే ఎక్కువ చేతబడులు ఎక్కువైపోయినాయి, పట్టి ఇది చేసుకునేది. ఓకేనా. చేతబడులు మొత్తానికి చాలా చూసింటారు చాలా మంది. అది చాలా ఎద్దులు కూడా పోయే మంచి మంచి ఎద్దులు కూడా సరే నిలబెట్టేయడం, అవి పరువు పోగొట్టడం, ఇవే. ఒక పశువుల పండగ అనేది ఒకప్పట్లో తరతరాల నుంచి వచ్చేదే కానీ ఇప్పటికి ట్రెండింగ్ బాగానే ఇదైంది. ఓకేనా. థ్యాంక్ యూ అన్న. మీరు జల్లికట్టు గురించి ఇంకా ఏమన్నా టైం అంటే నెక్స్ట్ పండుగలలో ఏమి మార్చాలనుకుంటున్నారు? చాలా ఊర్లలో మార్చాల్సిందే అంటే ఫస్ట్ టైం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మైక్ అనౌన్స్మెంట్ అనేది బాగుండాలి. అల్లులో దోళ్ళు వెళ్తున్నారు, దోళ్ళు పండగలు అన్నాక నేర్పిస్తారు, దోళ్ళకి ఇబ్బంది లేదు దోళ్ళ గురించి. కానీ దోళ్ళు ఉన్నాయా లేదా అనేసి పెద్దెద్దుల వాళ్ళకి ముందుగా చెప్పితే పెద్దెద్దు స్పీడ్ రన్నింగ్ ఎత్తుకోవడం, దోళ్ళు అడ్డం పడవడం, స్లో అవ్వడం, పట్టడం జరుగుతుంది. అట్టని ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏమంటే పట్టే బుల్ క్యాచర్స్ కి ఒకటి మీరు ప్రాణం పెట్టే పడుతున్నారు. మీరు ఎట్టైనా పట్టండి, ఇద్దరిని జెండాలు బట్టి పడతారు, నమ్మలేకలు పడతారు. అది మా సొంతంగా మాకు డెకరేషన్ ఉండాలని మేము వేసుకుంటున్నాం. మీరు ప్రాణం తెగించి పడుతున్నారు కాబట్టి నమ్మలేకలైనా పట్టండి, జెండాలైనా పట్టండి, ఇబ్బందులే. కానీ డైరెక్ట్గా ఎదురుగా ఎద్దుని వేసుకోండి. ఇట్లాంటివి కొన్ని చేసి పడుతున్నారు, అవన్నీ నిలిపేయండి ఫస్ట్. ఇంకోటి ఏమంటే పోయే ఎద్దుని పోనీ కూడా చేస్తున్నారు కొంతమంది. కూడా ఉండేవాళ్ళే చేస్తున్నారు, బయట వాళ్ళు ఎవరు చేయరు, కూడా ఉండేవాళ్ళే చేస్తున్నారు. అదొకటి మార్చుకోవాల్సిందిగా అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడైతే చాలా వరకు మనం చూస్తున్నాం, మీరు చూసుంటారు, చాలా మంది పెద్ద పెద్ద ఎద్దులు చేతబడి సంథింగ్ అట్లా చేస్తుంటారు. సో మై డియర్ బుల్ ఫైటర్స్, ఇలా చేయకూడదు అనేసి ఈ ఇంటర్వ్యూ అయినా కాదు, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు. ఎక్కడ కానీ ఏ చేతబడులు కానీ ఏవైనా పట్టాలని ఉంటే ప్రాణాలు తెగించి పడుతున్నారు. కాబట్టి
మీకు డేరుగా మీకు ఎద్దు పట్టాలనుకుంటే మీ ఇష్టంగా ధైర్యంగా వచ్చి పట్టండి. ఎవరు కానీ ఏ చేతబడులను చేయకూడదని కోరుకుంటున్నాం. మేము కూడా పట్టదానిగా వెళ్తున్నాం, పట్టద్దని ఎవరిని చెప్పడం డేరుగా పట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. మేము 300 రోజులు మేపుతున్నాం, డేరుగా పట్టుకొని బాధపడలేదు. కానీ మెయిన్ బుల్ ఫైటర్స్ కన్నా ఎద్దుతో పాటు కూడా ఉండే వాళ్ళే ఇట్లా పనులు ఎక్కువ చేస్తున్నారు. అదొకటి బాధగా ఉంది. మీకు చేస్తే తప్ప నేను ఒకటే చెప్తున్నాను, ఏ ఎద్దు కానీ ఇట్లా చేతబడులు కానీ సంథింగ్ చేస్తే పోయేది ఏముండదు, వాళ్ళకి ఏమొచ్చేది ఉండదు. ఒక ఊర్లో పండక్కి ఎద్దు పోకపోయినా ఇంకొక ఊర్లో కన్ఫామ్ గా పోతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎద్దు అన్నాక దానికి ఏమైనా ఒక పొగరు ఉంటది, పలక కడతారు, ఎవరైనా పట్టుకోవచ్చు. కానీ ఇట్లాంటి ఎవరు చేయకూడదని దయచేసి కోరుకుంటున్నాం. వదిలేదే పట్టేదాని కోసం, మాకంటూ గుర్తింపు మీకంటూ గుర్తింపు వస్తే పట్టినది పట్టే వాళ్ళకి గుర్తింపు ఉంటది, ఎద్దుకి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఎద్దును వెళ్తున్నాం మనం. మేము ఎద్దును వెళ్తున్నాం అంటే మీరు ఉన్నారనే ఎద్దును వెళ్తున్నాం. మేము బుల్ ఫైటర్స్ చూసే ఉండేదానికోసం ఎద్దును వెళ్ళేది. అది ఈ అన్న వాళ్ళు వాళ్ళ చాలా ఊర్లో మీకు తెలిసే ఉంటది, ఎద్దుంటేనే వాళ్ళకి ఒక పరువు ఉన్న, అంటే ఒక మా ఇంట్లో కూడా ఒక ఎద్దు ఉంది మేము మేపుతున్నాం అనేటట్టున్నారు. కాబట్టి పట్టండి, తప్పులేదు. కాకపోతే చూసి పట్టండి, డేరుగా పట్టుకోండి. ఎవరు కానీ చేతబల్లి దయచేసి మాత్రం చేయకండి.